तो हेगा వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ గాయ్స్. ఇది అసలు బ్లాగ్లో ఇంట్రెస్టింగ్ వచ్చేసి ఈరోజు మంగళవారం నేను మా పంతులాడు అయితే సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్కి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం గాయ్స్. ఆడ మొత్తం ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది, వీడియో తీయడం ఇంపాసిబుల్ అయ్యింది. సో మాతో అయినంత మేమైతే ట్రై చేసినాం గాయ్స్. సో వీడియో అయితే ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. వీడియోని వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి గాయ్స్. సో గాయస్, నేను మా పంతులో దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వస్తున్నాం. సో ఇక్కడైతే వ్యూ పాయింట్ అయితే ఉండదు గాయస్. చెరువు ఎంత పెద్దగా ఉంది, ఇది దగ్గరగా ఈ చెరువు వచ్చేసి ఆ టెంపుల్ వరకైతే కనిపిస్తుంది. సో నేనైతే ఎడ్జ్ దగ్గర నిలబడ్డా గాయస్. ఇగో వినాయకులు, పంతులు గణపతి బప్ప మోరియా గాయస్. ఇగో వినాయకులు, ఇలా గణేశుని కూడా నిమజ్జనం అయితే నిమజ్జనం అనేక తీసి సైడ్కి పెట్టేస్తారు అనుకుంటా. సో మనమంగానే కనిపిస్తుంది గాయస్. ఇప్పుడు వచ్చేటప్పుడు కొంతమంది అన్న వాళ్ళు చెప్పినారు తీసేది ఇవ్వండి కానీ లోపలికైతే దిగకుండా, చాలా అంటే చాలా లోతుందని చెప్పినారు. సో ఇక్కడైతే చుట్టుపక్కల ఉరినా కానీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేసే లోపల మనమైతే నీళ్ళు అయితే కంప్లీట్గా మునిగిపోతాం గాయస్, నిజం చెప్తున్నా. సో ఈ చెట్లు కూడా చాలా డేంజరస్, ఎందుకంటే ఆ లోపల గుంజేస్తాయంట గాయస్. అలా చెట్లలో మన కాళ్ళు ఇరికిపోయింది అనుకో పైకి రాలేము. సో మనమైతే పైకైనా వీడియో ఇస్తున్నాం, మనకైతే దూరమే పెట్టినా గాయస్. మా పంతులానికి పంతులు నీళ్ళు తక్కువనే, నీళ్ళు వేస్ట్ చేయకు నువ్వు. సో ఇక చూడొచ్చు గాయస్. ఇగో నీళ్ళు లేవంటే నీళ్ళతో ముఖం కడుక్కుంటూ ఉన్నాడు. ఏం చేద్దాం చెప్పండి, ఇక నీళ్ళే తక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు అయిపోయిందా, ఇంకా అడుగుతున్నా అయిపోయింది. సో ఏం చేద్దాం చెప్పండి గాయస్. వాల్యూ తెలియదు, ఏం తెలియదు మా ఓన్కి వాటర్ అది కూడా పంతులానికి. సో గాయస్ ఆడొకటే అక్కడైతే ఒకటే టేబుల్ పెట్టినారు కూర్చోనికి, బెంచ్ లాంటిది. సో ఈ ఎండలో ఎవడు కూర్చుంటారు, ఇంత ఎండలో ఎవరు కూర్చుంటారు గాయస్, నాకైతే అర్థమైతే ఇక్కడైతే. సో ఉన్నాడు పంతులు. సో గాయస్, సో ఇక్కడైతే చూడవచ్చు గాయస్. దీన్ని మనకి సూర్యగిరి కాకుండా ఇంకొక పేరు ఉంది, రావిరాల. ఈ ఊరు ఫేమస్ వచ్చేసి మొత్తం కళ్ళు. మన హైదరాబాద్ నుంచి చాలామంది ఇక్కడైతే కళ్ళు తాగడానికి, కళ్ళు తీసుకోవడానికి వస్తారు గాయస్. ఇక్కడైతే చూడొచ్చు మన తాటి చెట్లు ఎన్ని మనకు కనిపిస్తున్నాయో. సో ఇట్లాగే నాడు పంతులు అట్లాగే ఎంత మళ్ళీ అక్కడ దిబ్బానికి రా. సో హే కదా, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం చూసి మాత్రం 3 అవుతుంది ఎగ్జాక్ట్. సో మా మమ్మీ మాత్రం అయితే ఆరబెట్టిన బట్టలు అయితే మార్నింగ్ అయితే ఉతికేసిన బట్టలు అయితే ఆరబెట్టేసిన ఎండిపోయినాయి, తీసి అయితే ప్యాక్ చేస్తుంది. సో నా కటింగ్ షాప్ బట్టలు కూడా ఉన్నాయి గాయస్. వాతావరణం అయితే ఫుల్ అంటే ఫుల్ కూల్ ఉంది. ఈరోజు అయితే వర్షం మ్యాక్సిమం పడేటట్లా ఉంది గాయస్. సో చూడొచ్చు 3 గంటలకు మొత్తం మబ్బులు వచ్చేసినాయి. ఇగో ఎండనే లేదు గాయస్. మా డాడీ రోజు ఎర్రమట్టి తీసుకొచ్చి ఒక చెట్ల దగ్గర ఇచ్చేసిండు, చెట్ల లోపల కలిపేసిండు. ఎర్రమట్టితో ఇంకా చెట్లు బాగా పెరుగుతాయని. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి నాకైతే క్యారెట్ అండ్ కీర. సో ఇంకా నాకు ఇష్టమైన కర్రీ వచ్చేసి చేపల కర్రీ గాయస్. సో చూడండి వేడి చేపల. సో గాయస్ ఇగో వేడి చేపల కర్రీ మమ్మీ చేసింది. సో ఇగో హెడ్ మాత్రం పక్కా నీందా తింటా గాయస్. సో ఇంకొకైతే ఇగో మా మమ్మీ అయితే వలగొట్టకన్నా కలిపితే వలిగిపోతాయి అంటుంది. సో ఫిష్ అయితే పక్కన మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళైతే అమ్ముతారు గాయస్ చేపలు. ఎవ్రీ టైం వాళ్ళ దగ్గరనే వేసుకుంటా. సో చేపల కర్రీ అంటే నా ఫేవరెట్ గాయస్. సో ఫ్యాన్ అయితే బంద్ చేసిన, ఎందుకంటే ఫ్యాన్ వల్ల బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే వినిపిస్తలేదు. మమ్మీ ఫ్యాన్ పెట్టమంటుంది. ఫుల్ అంటే ఫుల్ బిజీలో సీరియల్ చూస్తుంది. సో గాయస్ ఎగ్జాక్ట్ టైం చూస్తే మాత్రం 10 కావడానికి వస్తుంది. సో కొన్ని ముక్కలు అయితే మమ్మీ వదిలేసింది. ఫ్రై అయితే మధ్యాహ్నం వేసిన చికెన్ పులుసు. సో ఫ్రై అయితే 5 పీసులు ఉంది గాయస్. సో ఇలా సగం మొత్తం నేనే సగం అయింది. మొత్తం 2 అయితే తీసుకున్నాను మమ్మీ అయితే. సో ఫ్రై పీసెస్ 4 ఉన్నాయి, 4-5 ఉన్నాయి గాయస్. ఇంకా రొట్టెలు కూడా వేసింది. మధ్యాహ్నం అయితే రైస్ ఉన్నది తిన్నా. సో ఇందులో చికెన్ పులుస్తుంది. డాడీ చేపలు తిన్నాడు గాయస్. డాడీ కోసం అయితే చికెన్ కర్రీ వేయించున్నాను నేనైతే. మమ్మీ వేసింది స్పైసీ. మనకైతే ఫుల్ ఆకలి అవుతుంది గాయస్. ఫాస్ట్ తినేసాం. మా మమ్మీ డాడీ వేసినారు. మమ్మీ ప్లేట్ అక్కడ ఉంది, డాడీ తిని ఇక ప్లేట్ అయితే ఇక్కడ వేసేసింది గాయస్. సో మా అక్క కూడా ఇప్పుడే వచ్చేసింది డ్యూటీకి నుంచి. సో ఫస్ట్ అయితే మన కడుపు అయితే నింపేసుకుందాం. మనకైతే తినే టైంలో టీవీ చూసి అలవాటే లేదు గాయస్. సో
సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియోని అసలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ అండ్ బాయ్, సీ యూ.